తెలంగాణ వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదు. మరో 4 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందన్న వాతావరణ శాఖ. నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుతో పాటు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఒకరోజు విరామం తర్వాత మళ్లీ నేటి నుంచి కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ బిల్లు సహా కీలక అంశాలపై జరగనున్న చర్చ. ఈ నెల 28 నుంచి రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం. తొలి విడతగా 6,000 ఇస్తామని ప్రకటించిన భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనంలో పయనిస్తుందన్న కేటీఆర్. ప్రజల నుంచి తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేస్తున్నారన్న కవిత. నేడు మరో 2 పేపర్లకు గ్రూప్ 2 పరీక్షలు. తొలి రోజు సగానికి పైగా గైర్హాజరు.